రీసెంట్ గా క్వాడ్ వర్చువల్ మీటింగ్ జరిగింది. క్వాడ్ మీటింగ్ కి 4 కంట్రీస్ అటెండ్ అయినాయి. ఆ క్వాడ్ మెంబర్స్ ఏంటంటే ఇండియా, సెకండ్ జపాన్, థర్డ్ ఆస్ట్రేలియా, ఫోర్త్ యుఎస్ఏ. ఈ క్వాడ్ మెంబర్స్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనిస్తే చైనా వరల్డ్ ఆర్డర్ని దెబ్బతీసేలాగా తన పాలసీస్ ఉన్నాయి. అంటే అటు పసిఫిక్ ఓషన్లో కానీ ఇటు ఇండియన్ ఓషన్లో కానీ దాంతోపాటు టెరిటోరియల్ క్లెయిమ్స్ చేస్తూ ఇబ్బంది పెట్టడం ఇండియాతో అరుణాచల్ ప్రదేశ్ మొత్తం తనదిగానే క్లెయిమ్ చేయటం, దాంతోపాటు రీసెంట్గా ప్యాంగాంగ్సో గాల్వాన్ వ్యాలీలో ఇండియా మీద యుద్ధానికి ప్రయత్నించటం. ఇవన్నీ కూడా మనం గమనించాం. అయితే ఒక్క ఇండియానే మీద కాదు, ఆస్ట్రేలియా మీద కూడా ట్రేడ్ వార్కి తిరిగింది. ఆస్ట్రేలియా నుంచి వచ్చే వైన్ మీద హైయెస్ట్ ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేసింది. యుఎస్ఏతో చెప్పనాల్సిన అవసరం లేదు. యుఎస్ఏకి చైనాకి ఎప్పుడు కూడా మాటల యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు రష్యాకి యుఎస్ఏకి ఎలా నడిచిందో ఇప్పుడు యుఎస్ఏకి చైనాకి అలా నడుస్తుంది. అంటే యుఎస్ఏని ఓవర్కమ్ చేసి వరల్డ్ లీడర్గా తను ఉండాలి, మోనోపోలిస్టిక్ సొసైటీని సృష్టించాలనేదే చైనా యొక్క అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్గా మనకు అర్థమవుతుంది అనమాట. అయితే అందరికీ కామన్ ఎనిమీగా ఎవరు కనిపిస్తున్నారంటే ఇప్పుడు చైనా. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అనేది అక్కడ మేజర్గా సింగిల్ పార్టీ సిస్టమ్ ఉంటుంది. మేజర్ డెసిషన్స్ అన్ని వాళ్ళే తీసుకుంటా ఉంటారు. కానీ అవి మొత్తం కూడా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్కి యాంటీగా ఉంటాయి. కానీ ఈ క్వాడ్ మెంబర్స్లో ఉన్న నేషన్స్ ఎవరైతే ఉన్నారో మాక్సిమం డెమోక్రటిక్ కంట్రీస్ అనమాట ఇవి. 4 డెమోక్రటిక్ కంట్రీస్, 4 లైక్లీ మైండెడ్ కంట్రీస్ ఇవి. సింపుల్గా చెప్పాలంటే ఈ 4 కంట్రీస్ కూడా ఒకదాంతో ఒకటి సహాయం చేసుకొని చైనా యొక్క నియంతృత్వ ధోరణికి అడ్డుకట్ట వేయాలనేదే క్వాడ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. అయితే ఈ క్వాడ్ మీటింగ్ లో వర్చువల్ మీటింగ్ జరిగినప్పుడు అసలు ఫస్ట్ క్వాడ్ ఇనిషియేట్ అవడానికి గల కారణం ఏంటంటే షింజో అబే అని చెప్పుకోవచ్చు. 2004లో సునామీ వచ్చిన తర్వాత ఆ సునామీ నుంచి బయటపడటానికి మేజర్గా ఆ డిజాస్టర్ నుంచి బయటపడటానికి ఒక గ్రూపింగ్ ఫామ్ అవ్వాలని ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే ఈ క్వాడ్ అనేది ఫామ్ అయింది. తర్వాత మేజర్గా 2011-12 బరాక్ ఒబామా తర్వాత అదర్ పర్సన్స్ జో బైడెన్ వరకు కూడా మాక్సిమం ఈ క్వాడ్ స్టేటస్ ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ నిన్న జో బైడెన్ వచ్చేసరికి మేజర్గా ఫస్ట్ వర్చువల్ మీటింగ్ క్వాడ్ మెంబర్స్ జరగటం చైనాకి ఎంతవరకు మింగుడు పడుతుందో చూడాల్సిన విషయం అనమాట. ఎనీవే, క్వాడ్ గ్రూపింగ్ యొక్క ముఖ్య ఉద్దేశాలను మనం గమనిస్తే ఫస్ట్ వచ్చేసి ఫ్రీ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజన్ గా చెప్తున్నారు. అసలు ఇండో పసిఫిక్ రీజన్ అనేది మనం తీసుకుంటే వెస్టర్న్ కంట్రీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతకు ముందు పసిఫిక్ ఓషన్ వరకే కాన్సన్ట్రేషన్ అయి ఉండేవి. కానీ ఇండియా అనేది ఎమర్జింగ్ కంట్రీ కాబట్టి ఇండియన్ ఓషన్ లో ఉన్నటువంటి ముఖ్యమైన కంట్రీ, ఇండియన్ ఓషన్ లో లార్జెస్ట్ నేవీని మెయింటైన్ చేస్తుంది. ఐఎన్ఎస్ విక్రమాదిత్య అలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని మెయింటైన్ చేస్తున్న ఇండియా యొక్క పవర్ ని వెస్టర్న్ కంట్రీస్ కలుపుకోవాలనే ఉద్దేశంతో మచ్ మోర్ స్ట్రాంగర్ అవడానికి ఇండో పసిఫిక్ అనే ఒక మేజర్ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది అనమాట. దాంతో వెస్టర్న్ కంట్రీస్ జాబితాలో ఇండియాని కూడా చేర్చుకొని చైనాకి కౌంటర్ ఇవ్వడానికి అన్ని విషయాల్లో మేజర్గా ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అనేది బాగా ఉపయోగపడుతుంది. అసలు ఫ్రీ ఓపెన్ ఇండో పసిఫిక్ ఓషన్ అని ఎందుకన్నారు అంటే అసలు ఇండో పసిఫిక్ ఓషన్ లో చైనా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కలిగిస్తుంది అనేక రకాలైనటువంటి కంట్రీస్ కి. ముఖ్యంగా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటే కోస్ట్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. అక్కడ వరకు పర్లేదు. దాని తర్వాత ప్రాంతాన్ని ఇంటర్నేషనల్ వాటర్స్ అంటారు. ఆ ఇంటర్నేషనల్ వాటర్స్ ను కూడా క్లెయిమ్ చేస్తూ మేజర్గా అదర్ కంట్రీస్ అన్నిటికీ ప్రాబ్లంగా మారిపోయింది చైనా. షంకాకు ఐలాండ్స్ జపాన్ కి చైనాకి మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూటెడ్ ఐలాండ్ అనమాట. దీన్ని మొత్తం చైనా తందంటుంది, కానీ ప్రస్తుతం ఇది జపాన్ దగ్గర ఉండింది. తర్వాత మనకి చాలా టైప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి, అంటే మెనీ టైప్ ఆఫ్ ఐలాండ్స్, పారాసెల్ ఐలాండ్ కానీ ఇలాంటి ఐలాండ్స్ అన్నిటిని కూడా సౌత్ ఈస్ట్ పసిఫిక్ ఓషన్ లో సౌత్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని 9 లైన్ గా క్రియేట్ చేసి అన్ని ప్రాంతాలు అంటే ఫిలిప్పైన్స్ కానీ తర్వాత మేజర్గా మలేషియా కానీ దాంతో పాటుగా మేజర్ కంట్రీస్ అయినటువంటి వియత్నాం కానీ ఇలాంటి ఈ ప్రాంతం మొత్తాన్ని అంటే మీరు స్ట్రైట్ ఆఫ్ మలక్కా దగ్గర నుంచి ట్రేడ్ వెళ్ళే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని 9 లైన్ గా క్రియేట్ చేసి ఈ ప్రాంతం మొత్తం తందగానే ఉంటుంది. అంటే 12 నాటికల్ మైల్స్ దాటిపోయిన తర్వాత కూడా ఆ ప్రాంతం మొత్తం తందగానే చైనా క్లెయిమ్ చేస్తుంది అనమాట. అంటే అదర్ కంట్రీస్ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ కూడా తన కంట్రీ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ దాటిపోయి కలిపేసుకుంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ అపారమైనటువంటి మినరల్స్ ఉండే అవకాశం ఉంది. ఆ ఓషన్ సీ బెడ్ లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాల కోసం ఈ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ప్రపంచంలో ఏ కంట్రీ అయినా అదర్ కంట్రీస్ మీద టెరిటోరియల్ డిస్ప్యూట్స్కి వెళ్తున్నా లేదా స్ట్రాటజిక్ గా ముందుకెళ్తున్నా దానికి కారణం ఫస్ట్ పాయింట్ ఎకనామికల్ యాక్టివిటీ అయి ఉంటుంది, సెకండ్ పాయింట్ సేఫ్టీ అయి ఉంటుంది. ఈ 2 పాయింట్స్ మీద బేస్ చేసుకొని
వరల్డ్ ఆర్డర్ అనేది, వరల్డ్ అఫైర్స్ అనేది మేజర్గా నడుస్తూ ఉంటాయి అనమాట. మేజర్గా ఎకానమీ అంటే తనకు తానుగా ఎలా సంపాదించుకోవాలి, సెకండ్ సంపాదించుకున్న తర్వాత సేఫ్టీని ఎలా చూసుకోవాలి, ఈ రెండు విషయాల మీదే ఎక్కువగా ఫోకస్ అయి ఉంటుందని మనకు అర్థమవుతుంది. అయితే ఈ దాంతోపాటు మనకు తెలుసు ఇండియా చుట్టూ కూడా పోర్టులను కన్స్ట్రక్ట్ చేస్తుంది. అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, తర్వాత వన్ బెల్ట్ వన్ రోడ్ పాలసీ అంటారు, దీన్ని BRI ప్రాజెక్ట్ అంటారు. సో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే పాలసీలో భాగంగా సో అనేక నౌకాశ్రయాలని భారతదేశం చుట్టూ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇది భారతదేశానికి ఎకనామికల్గా కాకుండా సెక్యూరిటీ పరంగా కూడా చాలా మేజర్ ఛాలెంజ్ అవుతుంది అనమాట. సో అంటే హంబన్తోట పోర్ట్ శ్రీలంకలో కానీ, గ్వాదర్ పోర్ట్ పాకిస్తాన్లో కానీ సో ఇలాంటి పోర్ట్స్ ని కన్స్ట్రక్షన్ చేసి ఇండియాని అష్టదిగ్బంధనం చేసి ఇండియా యొక్క సెక్యూరిటీ అండ్ ఎకనామికల్ యాక్టివిటీస్ కి ఛాలెంజ్ విసురుతుంది చైనా. సో ఇంతే కాకుండా గోటమాలలో కానీ అదర్ కంట్రీస్ లో కూడా మేజర్ గా నౌకాశ్రయాలు నిర్మిస్తుంది చైనా. సో వాళ్ళు ట్రేడ్ పర్పస్ అని చెప్పుకుంటున్నారు, కానీ దీంట్లో స్ట్రాటజిక్ ఇష్యూస్ చాలా ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఎనీవే, ఇలా ఇండో పసిఫిక్ ఓషన్ లో చైనా యొక్క నియంతృత్వ ధోరణిని అరికట్టడం కోసం ఇంటర్నేషనల్ వాటర్స్ అందరికీ యూజ్ఫుల్ గా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఓపెన్ అండ్ ఫ్రీ ఇండో పసిఫిక్ అనే ఒక ట్యాగ్ లైన్ ని ఈ క్వాడ్ మెంబర్స్ ఇచ్చారు. సెకండ్ పాయింట్ ఏంటంటే రేర్ ఎర్త్ మెటల్స్ మీద క్వాడ్ గ్రూపింగ్ ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే రేర్ ఎర్త్ మెటల్స్ మొత్తం దాదాపుగా వరల్డ్ కి సప్లై చేస్తుంది 60% చైనా సప్లై చేస్తుంది. అంటే ఫ్యూచర్ లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్ని కూడా ఈ రేర్ ఎర్త్ మెటల్ మీదే డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ సపోజ్ సెమీ కండక్టర్స్ తీసుకోండి, తర్వాత బ్యాటరీస్ లో ఉపయోగించే లిథియం కానీ ఇలాంటివన్నీ కూడా రేర్ ఎర్త్ మెటల్స్ అవుతాయి అనమాట. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ని దాదాపుగా వరల్డ్ కంట్రీస్ కి 60% చైనానే ఎక్స్పోర్ట్ చేస్తా ఉంది. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ మొత్తం కూడా చైనా కంట్రోల్లో ఉంటే ఫ్యూచర్ టెక్నాలజీస్ అదర్ కంట్రీస్ యాక్సెస్ చేయలేవు, డివైజెస్ తయారు చేసుకోలేవు. అందుకని క్వాడ్ మెంబర్స్ ముందుగానే రేర్ ఎర్త్ మెటల్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి సో మేజర్ గా రా మెటీరియల్స్, ఒక ఇంపార్టెంట్ అయిన రా మెటీరియల్స్ అనమాట. సో అంటే సప్లై చైన్ నెట్వర్క్ ని డిస్టర్బ్ చేసేటువంటి రెసిలియంట్ సప్లై చైన్ నెట్వర్క్ ని స్థాపిద్దాం అనుకుంటున్నారు ఈ క్వాడ్ మెంబర్స్. అంటే సింపుల్ ఏం లేదు, సపోజ్ మీరు కోవిడ్ పీరియడ్ లో ఫార్మసిటికల్ ఇండియాలో దాదాపుగా ఫార్మసిటికల్ ఇండియా హబ్ అని చెప్పుకుంటాం, కానీ ఈ హెట్రో కానీ లేదా రెడ్డిస్ ల్యాబ్స్ కానీ లేదా అదర్ ల్యాబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి మాక్సిమం ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు. అంటే ఈ ఫార్మా ప్రొడక్ట్స్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, API. ఈ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అనేది మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే తప్పితే ఈ కంపెనీల్లో మనం డ్రగ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము అనమాట. అంటే COVID-19 పీరియడ్ లో సప్లై చైన్ నెట్వర్క్ డిస్టర్బ్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ కనీసం మెడిసిన్స్ కూడా తయారు చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. ఒకవేళ చైనా కావాలని ట్రేడ్ వార్కి దిగి ఇలాంటి రా మెటీరియల్స్ ఆపేసింది అనుకోండి, అప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. వరల్డ్ మొత్తం పరిస్థితి కూడా ఇలానే ఉంది. చాలా కంట్రీస్ చైనా నుంచి మాక్సిమం యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ లాంటి రా మెటీరియల్ ని సప్లై చైన్ డిస్టర్బ్ అయ్యేటువంటి రా మెటీరియల్స్ ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి అనమాట. సో అలా ఇంపోర్ట్ చేసుకోకుండా రెసిలియంట్ అంటే మనమే వాటిని తయారు చేసుకోవాలి క్వాడ్ మెంబర్స్ లో లేదా అదర్ కంట్రీస్ లో అనేది ఈ క్వాడ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. ఎనీవే, క్వాడ్ యొక్క ముఖ్య ఉద్దేశాలను మనం గమనిస్తే ఫ్రీ ఇండో పసిఫిక్ ఓషన్ అనేది మేజర్ స్ట్రాటజీగా కనిపిస్తూ సో రేర్ ఎర్త్ మెటల్స్ ని సో మనం ప్రొడ్యూస్ చేసుకునేలాగా, దాంతోపాటు సప్లై చైన్ ని డిస్టర్బ్ చేసే రా మెటీరియల్స్ కూడా మనమే చైనా మీద డిపెండ్ కాకోకుండా ఉత్పత్తి చేసుకునేలాగా చేస్తే అప్పుడు చైనా ఫ్యూచర్ లో ఎటువంటి ట్రేడ్ వార్క్స్ దిగినా లేదా జియోపొలిటికల్ స్ట్రాటజీస్ ఎత్తుగడలు వేసినా కానీ వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలము అనేది క్వాడ్ యొక్క సారాంశంగా కనిపిస్తుంది అనమాట. ఎనీవే, క్వాడ్ ఫస్ట్ ఎవర్ వర్చువల్ మీటింగ్ జరిగింది సో నిన్న. సో ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ గా చెప్పుకోవచ్చు. కానీ చైనాని ఎవరు కూడా డైరెక్ట్ గా ఈ క్వాడ్ మెంబర్ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఓల్డ్ గుడ్ కోసం దీన్ని చేస్తున్నామని చెప్పారే కానీ చైనాని డైరెక్ట్ గా ఎవరు కూడా చైనాని ఏమీ అనలేకపోయారు. అనకపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పటికీ చైనా నుంచి అన్ని రా మెటీరియల్స్ ఇంపోర్ట్స్ ఈ క్వాడ్ మెంబర్స్ కు ఉంటుందన్నమాట. సో అందుకని ఈ చైనా నుంచి డిపెండెన్స్ అనేది తగ్గించుకొని అప్పుడు వాయిస్ రైజ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఇది క్వాడ్ యొక్క మేజర్ స్ట్రాటజీగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ, వెల్కమ్.